ఈ ఫీల్డ్ లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నా తర్వాతే అంటున్నారు నాగార్జున. అనడమే కాదు చేసి కూడా చూపిస్తున్నారు. కుబేరా సినిమాతో గేర్ మార్చిన ఈ అక్కినేని హీరో ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తానంటున్నారు. ఇప్పటి వరకు చూసింది టీజర్ మాత్రమే అని, అసలీ పిక్చర్ కూలీలో బాకీ ఉందంటున్నారు నాగ్. అక్కినేని నాగార్జున హీరోగా ఇప్పటివరకు 99 సినిమాల్ని కంప్లీట్ చేశారు. సినిమాల్లో స్పెషల్ అపీరెన్స్ కూడా లెక్కలోకి తీసుకుంటే ఈ కౌంట్ ఎప్పుడో 100 దాటేసినట్లే. హీరోగా చేస్తూనే ప్రయోగాలకు ఎప్పుడూ నో అనలేదు నాగార్జున. అందుకే సీనియర్ హీరోల్లో నాగార్జునని ట్రెండ్ సెట్టర్గా పిలుచుకుంటూ ఉంటారు అక్కినేని ఫ్యాన్స్. 65 ఏళ్ల ఈ అక్కినేని అందగాడు ఇంకెన్నాళ్లు మంచోడుగా ఉంటాను అంటున్నారు. కూలీలో సైమన్ గా తన విలనిజం చూపించేందుకు రెడీ అవుతున్నారు కింగ్ నాగ్. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా కూలీ. అమీర్ ఖాన్, ఉపేంద్ర స్టార్స్ ఇన్వాల్వ్ అయిన ఈ మూవీలో నాగార్జున విలన్ గా చేయడంతో సినిమాపై నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ క్రియేట్ అయింది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ లో స్టార్టింగ్ తన డైలాగ్ తోనే అదరగొట్టిన నాగార్జున తన ఈవిల్ లుక్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు. సైమన్ గా తన క్యారెక్టర్ రజనీకాంత్, దేవాకి ఈక్వల్ గా ఉంటుందని సినిమాపై ఎగ్జైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు నాగార్జున. ఈ ఇయర్ జూన్ లో వచ్చిన కుబేరా సినిమాతో డేరింగ్ స్టెప్ తీసుకున్నారు నాగార్జున. శేఖర్ కమల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నాగ్ సరికొత్త ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూలీలో విలన్ గా మెస్మరైజ్ చేస్తాను అంటున్నారు. ఇలా ఇప్పటివరకు హీరోగా కంటిన్యూ అయిన నాగార్జున ఛాలెంజింగ్ రోల్స్ కి సై అనడంతో తెలుగులో తన తోటి హీరోలతో కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారా అనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. ఇదే స్పీడ్ ని ఇక ముందు అన్ని భాషల్లో నాగార్జున కంటిన్యూ చేస్తారో లేదో వెయిట్ అండ్ సీ.